మంగళగిరిలో ఆధునిక టాయిలెట్స్ ను ఎంటీఎంసీ అధికారులు కూటమి నాయకులు ప్రారంభించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ప్రైడ్ ఆఫ్ మంగళగిరి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ మంగళగిరి భాగంగా ఎంటీఎంసీ ఆధ్వర్యాన నూతన నిర్మాణం జరిగిన ఉచిత మోడ్రన్ పబ్లిక్ టాయిలెట్స్ ను టీ క్యాంటీన్లను శనివారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, కమిషనర్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ కె శకుంతల, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, స్వచ్ఛాంధ్ర మిషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి హాజరై టాయిలెట్స్ క్యాంటీన్లను ప్రారంభించారు. టాయిలెట్స్ క్యాంటీన్ నిర్వాహకులు టీఎన్టీయూసీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గోసాల రాఘవ, రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్స్ ఎండి ఇబ్రహీం, విన్నకోట శ్రీనివాసరావు, నాయకులు పడవల మహేష్, గోవాడ దుర్గారావు, వాకా మాధవ, జొన్నాదుల బాలకృష్ణ, మర్రి యేసుబాబు, పేరం ఏడుకొండలు, వేమూరి మైనర్ బాబు, కట్టెబోగు ఉదయ్ భాస్కర్, జంజన వెంకట సుబ్బారావు, అన్నం నాగబాబు, షేక్ రియాజ్, చెల్లూరి సత్యనారాయణ, ఆకురతి లక్ష్మణ్, మజీద్, ఎండి రఫీ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నేతలు పంచుమర్తి ప్రసాద్, మునుగల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మూడవ శనివారంలో భాగంగా ఈరోజు ఒక ఆస్పిరేషనల్ టాయిలెట్ ఒకటి ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి సొంత నిధులతో మెయిన్గా ఈ స్ట్రక్చర్ అంతా కూడా సొంత నిధులతో సిఎస్ఆర్ ఫండ్స్తో అంత టైప్ చేసి చేయడం జరిగింది. దీంట్లో బేసిక్గా ఇక్కడ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలామంది ప్రయాణికులు వస్తుంటారు. ఒక మంచి వెల్ మెయింటైన్డ్ ఇది ఉండాలి, లాంగ్ టర్మ్లో ఉండాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. ఇది ఇక్కడ యూజర్స్ అందరికి కూడా ఇది ఫ్రీగా ఇక్కడ యూజ్ చేయడానికి అవకాశం ఉంది. రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. రెండవది ఏంటంటే మహిళలకు సపరేట్గా ఉంది, ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకు ఒక సపరేట్గా ఉంది. అదేవిధంగా జెంట్స్కి అయితే 3 యూరినల్స్, ఒక WC కూడా ఉంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది మంచి అవకాశము, అందరూ వాడుకోవడానికి, ఒక ఓపెన్ యూరినేషన్ లేకుండా చేయడానికి చాలా మంచి దీన్ని మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దుకునే పరిక్రమంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ప్రైడ్ ఆఫ్ మంగళగిరి మంగళగిరి శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి ఆలోచనల మేరకు మంగళగిరి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్స్ని అనేక ప్రదేశాల్లో ఏర్పాటు చేయటం జరుగుతున్నది. ఆ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మంగళగిరి పట్టణంలో రాజీవ్ గృహకల్ప మూల మీద ఒక చోట, అలాగే ఎన్ఆర్ఐ సర్కిల్లో ఈ రోజున ప్రముఖ కూడలి ఆర్టీసీ బస్టాండు, మంగళగిరి పోలీస్ స్టేషన్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్లో ప్రజలు ఎక్కువగా సంచరించే ఈ ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్స్ని మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ వారి సారథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికులతో పాటుగా ఈ రోడ్లో తిరుగుతున్నటువంటి ప్రయాణికులందరికీ, అలాగే ఇక్కడ చాలామంది ఆటోస్ పెట్టుకొని జీవిస్తుంటారు, వారందరూ కూడా ఉచితంగా టాయిలెట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పరిశుభ్రత లేకుండా, పాడు చేయకుండా ప్రజల సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దానిలో భాగంగా ఒక స్టాల్ను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ కాఫీ, టీతో పాటుగా స్నాక్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఒక స్టాల్ ఏర్పాటు జరిగింది. పట్టణంలో ప్రజల సౌకర్యార్థం అనేక సంక్షేమ కార్యక్రమాల భాగంగా ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయటం, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఎంటీఎంసీ కార్పొరేషన్ వారికి, అలాగే పట్టణ ప్రజలకి ఈ రోజున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.